హాయ్ అండి, వెల్కమ్ టు సుజీ డైరీస్. ఈరోజు ఆంధ్ర స్పెషల్ గోంగూర పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా కందిబ్యాళ్ళు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో కందిబ్యాళ్ళు, ఉల్లిగడ్డ, మిరపకాయలు, పసుపు వేసుకోవాలి. ఇలా గోంగూర అంతా బాగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. బాగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా అంతా సెట్ చేసుకున్నాక నేను గోంగూర ఒక గిన్నెలో పెట్టి దీంట్లో పెడుతున్నాను కుక్కర్లో. ఇలా పెట్టడం వలన సపరేట్గా గోంగూర బ్యాళ్ళు బాగా ఉడుకుతాయి అన్నమాట. తర్వాత కొద్దిగా చింతపండు వేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ రానివ్వాలి. ఇలా కుక్కర్ అరేంజ్ చేసుకొని 3 విజిల్స్ రానివ్వాలి. ఎల్లిపాయలు, ధనియాల పొడి మిక్సీకి వేసి పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ విజిల్ పోయినాక గోంగూరనంతా దీంట్లో వేసుకోవాలి. ఇలా తగినంత ఉప్పు వేసుకొని బాగా ఎనుపుకొని తర్వాత పెట్టుకోవాలి. పప్పు ఎనిపేటప్పుడు మనం మిక్సీకి వేసుకున్న ఎల్లిపాయలు, ధనియాల ముద్దను దీంట్లో వేసుకొని బాగా ఎనుపుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నూనె, కొద్దిగా నెయ్యి వేసుకొని తర్వాత పెట్టుకోవాలి. తర్వాత పప్పు దీంట్లో వేసుకొని బాగా కలుపుకుంటే గోంగూర పప్పు రెడీ అవుతుంది.